నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్ నేను బ్రహ్మిని వివిధ వార్తాపత్రికల్లోని ప్రధానాంశాలు చూద్దాం ముందుగా ఈనాడు పేపర్కి వెళ్దాం ఈనాడు పేపర్లోని ప్రధానాంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఈనాడు పేపర్ తెలంగాణ పేపర్ చూసుకున్నట్లయితే మన దళాలు పాకిస్తాన్ను మోకాలపై నిలబెట్టాం ఆ దేశ వైమానిక స్థావరాలపై మన వాయుసేన ధ్వంసం చేసింది రాజస్థాన్ పర్యటనలో మోదీ ఈ విధంగా మాట్లాడడం జరిగింది సో మోదీకి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు నా బాడీలో రక్తం అయితే పారట్లేదు సింధూరానికి సంబంధించి కూడా పారుతుంది నా రక్తనాళాల్లో ప్రవహించేది రుధిరం కాదు సింధూరం అంటూ కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అంటే నా బాడీలో రక్తం కాదు సింధూరం పారుతుంది అని చెప్పేసి ప్రధాని మోదీ మాట్లాడారు అలాగే 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లు వర్చువల్గా ప్రారంభించడం జరిగింది ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ పర్యటన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలైతే ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది రైట్ ఇక చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు చిత్రంలో కొంతమంది కీలక నేతలు కూడా కీలక మంత్రులు కూడా ఉండడం చూసుకోవచ్చు రాజస్థాన్ రాష్ట్రం బీకానేర్లో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ అందుకు సంబంధించిన ఫోటో అలాగే బేగంపేట రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రంలో చింతల రామచంద్రారెడ్డి అలాగే అనిల్ కుమార్ యాదవ్ అరుణ్ కుమార్ జైన్ బిర్లా ఐలయ్య వారందరూ కూడా ఉండడం జరిగింది మోకాలపై నిలబెట్టాం వారందరినీ ఉగ్రవాదులకి సంబంధించి నా బాడీలో రక్తం కాదు మనకి ఇది సింధూరం పారుతుంది అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేయడం చూసుకోవచ్చు డీటెయిల్గా చూసుకుందాం సింధూరం గన్ పౌడర్గా మారితే పర్యవసానం ఎలా ఉంటుందో ప్రపంచంతో సహా శత్రువులకు అర్థమైందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు తన రక్తనాళలో ప్రవహిస్తున్నది రుధిరం కాదు సింధూరమని భావోద్వేగంగా తెలిపారు పాకిస్తాన్ను మోకాలపై నిలబెట్టామంటూ భద్రతా దళాలపై ప్రశంసలు కురిపించారు ఇకపై పాక్ పాల్పడే ప్రతి ఉగ్రదాడికి ఆ దేశానికి భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు పాల్క ముష్కర దాడికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా 22 నిమిషాల్లో 9 భారీ ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశామని వెల్లడించారు ఆ చర్య ద్వారా మహిళల సింధూరాన్ని చెరిపివేసిన వాళ్లను మట్టిలో కలిసేటట్లు కూడా చెప్పారు అలాగే దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను రాజస్థాన్లోని బీకానేర్లో గురువారం మోదీ వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని ప్రసంగించారు ఆ తర్వాత ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు అనంతరం రాజస్థాన్లో 26,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వేర్వేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అలాగే 22 నిమిషాల్లో ఉగ్రవాదులను మట్టుబెట్టామంటూ కూడా ఆపరేషన్ సింధూర్ పట్ల దేశ ప్రజలంతా గర్వపడుతున్నారు 22 నిమిషాల్లోనే కేవలం 22 నిమిషాల్లో మాత్రమే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రస్థావరాలను 9 ఉగ్రస్థావరాలను కూడా ధ్వంసం చేశాం ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎవరైతే భారత మహిళల సింధూరాన్ని చెరిపేశారో వాళ్ళని కూడా 22 నిమిషాల్లోనే భూమిలో కలిసేలాగా మట్టుపెట్టామంటూ కూడా ఆపరేషన్ సింధూర్కి సంబంధించి భావోద్వేగంగా ఆయన ప్రధాని మోదీ మాట్లాడడం జరిగింది రాజస్థాన్ పర్యటన సందర్భంగా కూడా ఇక 118 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లను కూడా వర్చువల్గా మోదీ ప్రారంభించడం జరిగింది నా బాడీలో రక్తం కాదు సింధూరం పారుతుంది అంటూ కూడా కీలక వ్యాఖ్యలు భావోద్వేగ వాక్యాలు కూడా మోదీ సైడ్ నుంచి కూడా చూసుకోవచ్చు రైట్ ఇక దానికి సంబంధించి మరొకసారి చూసుకోవచ్చు ఇక రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి ఎన్నో నిధులైనా ఇస్తాం త్వరలోనే యాదగిరిగుట్ట ఎంపీటీఎస్ పనులు అంటూ కూడా కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది అలాగే బేగంపేట కరీంనగర్ వరంగల్ స్టేషన్లు కూడా వర్చువల్గా ప్రారంభించారు ప్రధాని మోదీ సో వర్చువల్గా కూడా ఆయన రాలేకపోయినా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా వర్చువల్గా కూడా ఆయన ప్రారంభించడం జరిగింది మోదీ బేగంపేట అలాగే కరీంనగర్ వరంగల్ స్టేషన్లు కూడా వర్చువల్గా ప్రారంభించారు ఇక త్వరలో యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ పనులైతే ఉండబోతున్నాయంటూ కూడా కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది సో ప్రధాని మోదీకి సంబంధించి ప్రధానంగా ఈనాడు హైలైట్ చేస్తూ ఒక వార్తా కథనాంశాన్ని ప్రధాన కథనాంశంగా చూడసుకోవచ్చు రైట్ ఇక మరో వార్తా కథనాంశాన్ని హైలైట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఒక వార్త అనేది బాగా నిన్నటి నుంచి తాజాగా ఒక హైలైట్ చేసుకుంటే గనక డాడీ భాజపాను మరింతగా టార్గెట్ చేయాల్సిందేమో అంటూ కూడా మాట్లాడడం జరిగింది కవిత ఎమ్మెల్సీ కవిత అయితే మాట్లాడడం జరిగింది డాడీకి సంబంధించి కేసీఆర్కి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది సో ఆ పార్టీ 2 నిమిషాలే మాట్లాడారు ఇక భవిష్యత్తులో ఆ పార్టీపై పొత్తు ఉంటుందనే ఊహాగానాలు మీ ప్రసంగంలో రేవంత్ పేరు ప్రస్తావించకపోవడం ప్రజలకు నచ్చింది సభ విజయవంతంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రజతోత్సవ సభ అనంతరం కేసీఆర్కు కవిత అయితే లేఖ రాసింది రైట్ ఇక డీటెయిల్గా చూసుకుందాం కవిత లేఖకు సంబంధించి భారత రజతోత్సవ సభలో భాజపా గురించి కేసీఆర్
కేసీఆర్ తక్కువగా మాట్లాడటంతో భవిష్యత్తులో ఆ పార్టీ భారతతో పొత్తు పెట్టుకుంటుందనే ఊహాగానాలకు కొందరు మొదలుపెట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి సభ అనంతరం పార్టీ అధినేత కేసీఆర్ కు కవిత రాసినట్లుగా ఒక లేఖ గురువారం బయటకు వచ్చింది. అయితే దీనిపై భారత వర్గాలు కానీ కవిత కార్యవర్గాలు కానీ స్పందించలేదు. ప్రస్తుతం ఆమె అమెరికా పర్యటనలో ఉన్న కవిత శుక్రవారం హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కరు కొట్టడం చర్చనీయాంశమైంది. రజతోత్సవ సభ విజయవంతమైందని కేసీఆర్ కు అభినందనలు తెలుపుతున్నట్లు రాసిన ఈ లేఖలో పాజిటివ్ అలాగే నెగిటివ్ మొత్తానికి సంబంధించి ఫీడ్బ్యాక్ పేరిట అంశాల వారీగా పేర్కొన్నారు. ఈ లేఖలో ఆమెకు అంటే అధికారిక వర్గాలు ఎవరు కానీ స్పందించలేదు, కానీ ఒక లేఖ అయితే బహిరంగంగా చక్కర్లు కొడుతూ ఉంది. ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లుగా కేసీఆర్ సభకు సంబంధించి రజతోత్సవ సభ విజయవంతమైన నేపథ్యంలో కార్యకర్తలు ఒక కొత్త జోష్ వచ్చింది అని చెప్పేసి కూడా, అంటే మంచి కానీ చెడు కానీ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మాట్లాడడం జరిగింది కవిత. ఆ లేఖలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా జరిగింది. భాజపాకు సంబంధించి అంటే బీజేపీకి సంబంధించి మరికొంత మాట్లాడాల్సిందేమో, ఎందుకంటే మీరు టార్గెట్ చేయకపోతే వాళ్ళతో పొత్తు ఉంటుందేమో భవిష్యత్తులో అనేలాగా అనుకోవాల్సిందేమో అంటూ కూడా కవిత కొన్ని ఎన్నడూ మాట్లాడిన విధంగా కూడా కొన్ని లేఖలు మాట్లాడుకోవడం చూసుకోవచ్చు. రైట్గా ఒకసారి సానుకూల ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉందో ఒకసారి ఫీడ్బ్యాక్లో కొన్ని అంశాలు కనుక పరిశీలించినట్లయితే, సభ విజయవంతం అవడంతో పార్టీ శ్రేణులు పూర్తి ఉత్సాహంతో ఉన్నాయి. మీ ప్రసంగం పూర్తి అయ్యే వరకు మొత్తం శ్రద్ధగా కూడా ఉన్నారు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మీరు ఆపరేషన్ కగార్పై మాట్లాడడం చాలా మందికి కూడా నచ్చింది. అలాగే కాంగ్రెస్ ఫెయిల్ అని ఆ పార్టీ శ్రేణులతో మీరు చెప్పించిన విధానం బాగుందని కూడా అనుకుంటున్నారు. ఇక పాల్గ మామూరులకు నివాళి మౌనం పాటించడం కూడా బాగుంది. అలాగే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చింది. ఆయన మిమ్మల్ని రోజు విమర్శిస్తున్నా మీరు హుందాగా ఉన్నారనే ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. తెలంగాణ అంటే భారస, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెబుతారని చాలా మంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై, తెలంగాణ గీతం అంశంపై మాట్లాడతారని కూడా ఎదురు చూశారు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. రైట్గా తెలంగాణ అంటేనే బీఆర్ఎస్, సో తెలంగాణ వచ్చింది బీఆర్ఎస్ వల్ల, సో తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ కేసీఆర్ అని చెప్పేసి మీరు బలంగా మాట్లాడతారు అని చాలా మంది అనుకుంటున్నారు. సో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై, తెలంగాణ గీతం అంశంపై కూడా మీరు మాట్లాడతారని చెప్పేసి కూడా అనుకున్నారు అంటూ కూడా కేసీఆర్ మాట్లాడలేదు అంటూ కూడా కొంచెం నెగిటివ్ కామెంట్ అయితే చూసుకోవచ్చు. ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. రైట్గా మరొక ఫీడ్బ్యాక్ చూసుకున్నట్లయితే, మొత్తంగా మీ ప్రసంగంలో ఇంకొంచెం పంచ్ ఆశించారు, అయినా కార్యకర్తలు నాయకులు సభతో అసంతృప్తిగా ఉన్నారు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే మీ సభ కేసీఆర్ సభ రజతోత్సవ సభలో ప్రసంగం అంటే మీ ప్రసంగంలో ఇంకొంచెం గనక పంచ్ని ఆశించారు, ఇంకా అయినా కూడా కార్యకర్తలు నాయకులు కానీ సభలో అసంతృప్తిగానే ఉన్నారు అంటూ కూడా కొంచెం మాట్లాడడం జరిగింది. రైట్గా కవిత మాట్లాడడం చూసుకున్నట్లయితే ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క విధానం, అంటే మొదటి నుంచి విడమర్చ జరిగింది. మొదట మౌనం పాటించడం, మరోవైపులకు నివాళులు అర్పించడము, అలాగే ఆపరేషన్ కగార్కి సంబంధించి మాట్లాడము, అవన్నీ కూడా లేవనెత్తడం చూసుకోవచ్చు. కొన్నిట్లో పాజిటివ్గా మాట్లాడినప్పటికీ, అంటే కాంగ్రెస్కి సంబంధించి ఫెయిల్ అని కార్యకర్తల ద్వారానే చెప్పించడం, అలాగే రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా వారి గురించి విమర్శించడం హుందాగా కూడా అనిపించింది అంటూ కూడా పాజిటివ్ వైబ్లో కూడా కనిపించింది, పాజిటివ్గానే మాట్లాడింది. తర్వాత కొంచెం మళ్ళీ కొన్ని కామెంట్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్, సో తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్, మరి ఈ పంచ్ లైన్ని ఎందుకు వదిలిపెట్టారు, ఇది ఇంకా బలంగా గట్టిగా చెప్పాల్సి ఉండే అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా కొంచెం మాట్లాడుకోవచ్చు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి, తెలంగాణ గీతం మార్చడానికి సంబంధించి వాటి రెండింటిపై కూడా ఖచ్చితంగా ప్రస్తావించాల్సింది. సో ఇంకా కొంచెం పంచ్ డైలాగులు ఇంకా కొంచెం మాట్లాడి ఉండింటే చాలా బాగుండేది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే బీజేపీకి సంబంధించి మీరు ఇంకా బీజేపీని టార్గెట్ చేయలేదేమో, ఒకవేళ బీజేపీని టార్గెట్ చేయకపోతే భవిష్యత్తులో కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు ఉంటుందేమో అనే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి అంటూ కూడా కవిత మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి వార్తా కథనాంశాన్ని కూడా బ్రేకింగ్ న్యూస్గా అయితే చూసుకోవాలని చెప్పుకోవాలి. రైట్, ఇక మరో వార్తా కథనాంశం చూసుకుందాం. సాయం చేయండి, సాకారం చేస్తాం. రేపు నీతి ఆయోగ్ దృష్టికి 4 సాగునీటి పథకాలు రివర్ గ్రిడ్లో భాగంగా ప్రతిపాదించనున్న రాష్ట్ర ప్రభుత్వం. సాయం చేయండి, సాకారం చేస్తామంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకోవచ్చు. కాల్పుల్లో 2 ఇజ్రాయేలీ దౌత్యవేత్తల మృతి. వాషింగ్టన్లో దుశ్చర్య. ఫ్రీ పాలస్తీనా అంటూ నిందితుడు అరుపులు. ఫ్రీ పాలస్తీనా అంటూ కూడా కొంత అరుపులైతే వినిపించినాయి. ఈ నేపథ్యంలో వాషింగ్టన్లో
ఒక దుశ్చర్య జరిగింది, కాల్పుల్లో జరగడం జరిగింది. ఇక ఇద్దరు ఇజ్రాయిలీ దౌత్యవేత్తలు మృతి చెందారు. అందుకు సంబంధించిన వార్తా కథనాంశాలు చూసుకోవచ్చు. మిగిలిన డీటెయిల్స్ అన్ని లోపలి పేజీలు 11లో కూడా చూసుకోవచ్చు. రైట్ గా మిస్ వరల్డ్ టాలెంటెడ్ ఛాంపియన్ గా ఇండోనేషియా సుందరి శిల్పకళా వేదికపై పోటాపోటీగా సాగిన నైపుణ్య ప్రదర్శనలు. మిస్ వరల్డ్ టాలెంట్ ఛాంపియన్ గా అయితే ఇండోనేషియా సుందరి అయితే ఎంపికైంది. నేపథ్యంలోనే శిల్పకళా వేదికపై నైపుణ్య ప్రదర్శనలు అయితే కొనసాగడం జరిగింది. సో అందులో ఇండోనేషియా సుందరి అయితే గెలిచింది అని చెప్పుకోవాలి. రైట్ ఇక మరో వార్తా కథనాంశం కనుక చూసుకున్నట్లయితే ఈడీ అన్ని హద్దులు మీరుతోంది. మీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ప్రాంగణంలో సోదాలు ఎలా చేస్తారు? సామాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారు. తమిళనాడు మద్యం దుకాణాల కేసులో సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే టాస్మాక్స్ పై మనీ లాండరింగ్ దర్యాప్తు నిలిపివేత, కేంద్ర దర్యాప్తు సంస్థకు నోటీసు జారీ అంటూ కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి డీటెయిల్గా చూసుకుందాం. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీపై సర్వోన్నత న్యాయస్థానం అయితే తీవ్ర స్థాయిలో మండిపడింది. ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థపై నగదు అక్రమ చలామణి నిరోధ చట్టం కింద దాడులు ఎలా చేస్తారని కూడా నిలదీసింది. సామాఖ్య వ్యవస్థ స్ఫూర్తికే విఘాతం కలిగిస్తుందని, ఈడీ అన్ని హద్దులు కూడా దాటుతోంది అని చెప్పేసి కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. తమిళనాడులో మద్యం దుకాణాలకు అనుమతులు చేసే రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ పై ఈడీ దర్యాప్తును నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం గురువారం ఈడీకి నోటీసులు అయితే జారీ చేసింది. తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం చేపడతామని కూడా తెలిపింది. ఇక టాస్మాక్ అక్రమాల వ్యవహారంపై ఈడీ దర్యాప్తునకు సహకరించాలంటూ ఏప్రిల్ 23న మద్రాసు హైకోర్టు వెలువరించిన ఉత్తర్వులను తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలో ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇక తమిళనాడు ప్రభుత్వం టాస్మాక్ తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అమిత్ ఆనంద్ తివారీ వాదనలు వినిపించారు. ఆ రాష్ట్రంలోని మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వడంలో 2014-2021 మధ్య కాలంలో జరిగిన అక్రమాలు, వాటికి సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వమే 41 ఎఫ్ఐఆర్లను కూడా నమోదు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇటీవల జోక్యం చేసుకున్న ఈడీ టాస్మాక్ ప్రధాన కార్యాలయాన్ని అలాగే ఇతర ప్రాంగణాలు మార్చి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 60 గంటల పాటు జరిపిన సోదాల చట్టబద్ధతను కూడా ప్రశ్నించడం జరిగింది. సో ఈడీ అయితే అన్ని రకాల హద్దులైతే మేరుతుంది అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం చూసుకోవచ్చు. దానికి సంబంధించిన వార్తా కథనాంశం కూడా చూడడం జరిగింది. రైట్ ఇక మరో వార్తా కథనాంశం కనుక చూసుకుందాం. రాష్ట్ర ఐపీఎస్ క్యాడర్ సంఖ్య పెంపు 139 నుంచి 151కి పెంచిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడున్న సంఖ్యను 139 నుంచి 151కి పెంచుతూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సీనియర్ డ్యూటీ పోస్టులను 83కు, సెంట్రల్ డిప్యూటేషన్ రిజర్వ్ పోస్టును 33కు, స్టేట్ డిప్యూటేషన్ రిజర్వ్ పోస్టును 20కి, ట్రైనింగ్ రిజర్వ్ పోస్టును 2కు, లీవ్ రిజర్వ్ జూనియర్ పోస్టులకు 13కు పెంచింది. వీటిలో ఐపీఎస్ రిక్రూట్మెంట్ రూల్స్ 1954లోని 9వ రూల్ క్రింద ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు 46, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు 105గా కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఇక ఇండియన్ పోలీస్ సర్వీసెస్ క్యాడర్ రూల్స్లోని 4(2) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి క్యాడర్ స్ట్రెంత్ను సమీక్షిస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి స్థానిక అవసరాలకు తగ్గట్లుగా కూడా మార్పులైతే చేస్తుంది. సో దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో 139 నుంచి 151కి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను కూడా పెంచడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్ ఇక మరో వార్తా కథనాంశాన్ని చూసుకున్నట్లయితే మీ సేవకు కియోస్క్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక నిమిషాల్లో జనన మరణ కుల ధృవీకరణ పత్రాల జారీ ప్రయోగాత్మకంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ కలెక్టరేట్లోని మీ సేవా కియోస్క్ అంటూ కూడా దానికి సంబంధించిన చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక నిమిషాల వ్యవధిలోనే జనన మరణ అలాగే కుల ఎప్పుడైనా క్యాస్ట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ రావాలన్నా, డెత్ సర్టిఫికేట్ రావాలన్నా కూడా చాలా రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అటువంటివి ఏమీ అవసరం లేకుండా నిమిషాల్లోనే జనన మరణ అలాగే కులన ధృవీకరణ పత్రాలు అయితే అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక ప్రయోగాత్మకంగా కేవలం కొన్ని ప్రాంతాల్లోనే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ సక్సెస్ కనుక అయినట్లయితే కనుక అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా చూసుకోవచ్చు. రైట్ ఇక డీటెయిల్గా చూసుకుందాం. ప్రజా సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు గాను జనన మరణ కుల ఆదాయ ధృవీకరణ పత్రాలను పొందేందుకు అధిక సంఖ్యలో ప్రజలు మీ సేవా కేంద్రాలకు వెళ్తుంటారు. ఈ మేరకు దరఖాస్తుదారుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడంతో పాటు సంబంధిత సేవలను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మీ సేవా కియోస్కులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక జిల్లాలోని ప్రజాపాలన కేంద్రాలు ఎంపిక చేసిన ప్రాంతాల్లో
రెవెన్యూ అధికారులు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ అక్కడికి వెళ్లాల్సిన లేకుండా కియోస్కోల ద్వారా ఆన్లైన్లోనే రుసుము చెల్లించి నిమిషాల్లో ధృవపత్రాలను కూడా పొందవచ్చు. ఇక ఈ మేరకు ప్రయోగాత్మకంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టరేట్లు, ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంతో పాటు బేగంపేటలోని మీ సేవా కియోస్కోలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అవన్నీ కియోస్కోలు ఏ విధంగా పనిచేస్తాయి, ఎంత వేగంగా పనిచేస్తాయని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఏటీఎం తరహాలోని వేగంగా మీ సేవా కియోస్కో ఏటీఎం తరహాలో దరఖాస్తుదారులకు అవసరమైన సేవలను కూడా అందిస్తుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న వినియోగ వివరాలను పోగొట్టుకున్న వారు కూడా వాటిని ఇక్కడ పొందవచ్చు. జనన, మరణ, కుల ధృవీకరణ పత్రాలు, గుర్తింపు సంఖ్యను కూడా నమోదు చేస్తే చాలు వివరాలన్నీ తెరపైకి అయితే కనిపిస్తాయి. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆన్లైన్లో సులభతరం చేసేందుకైతే ఉండబోతోంది. ఇక ఈ కేంద్రాలు అయితే జిల్లాలోని ప్రజాపాలనా కేంద్రాలు, ఇక ఎంపిక చేసిన ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు అయితే వీటిని ఏర్పాటైతే చేయబోతున్నారు. ఇక ఆన్లైన్లో రుసుము చెల్లించి వీటిని అయితే పొందవచ్చు. కేవలం నిమిషాల వ్యవధిలో గంటల పాటు మీ సేవ దగ్గర ఉండి మన సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం కూడా ఎటువంటి ఇబ్బందులు లేదు. రోజులు తరబడి కూడా ఒకటే సర్టిఫికేట్ కోసం మనం తిరగాల్సిన అవసరం కూడా లేదు. సో జనన అంటే బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, అలాగే ఇంకా ఆదాయ సర్టిఫికేట్, అలాగే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక అన్నిటికీ సంబంధించి కూడా నిమిషాల్లోనే మరణ, కుల, క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి కూడా మొత్తం నిమిషాల్లోనే వచ్చే అవకాశం ఉంది. నేపథ్యంలో దానికి సంబంధించి కియోస్కో అందుబాటులోకి రానుంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తా కథనాంశం చూసుకున్నట్లయితే గ్రూప్ 2 ధృవీకరణ పత్రాల పరిశీలన 29 నుంచి అంటూ కూడా ఇవ్వడం జరిగింది. 1:1 నిష్పత్తిలో 777 మంది అభ్యర్థుల ఎంపిక అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్రంలో గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 1:1 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన కోసం మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 783 పోస్టులకు మెరిట్ జాబితాలో 777 మంది స్పోర్ట్స్ కోటాలో 2 చోటు సంపాదించుకున్నారు. వారికి ఈ నెల 29 నుంచి జూన్ 10 వరకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో ధృవీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందని కమిషన్ అయితే తెలిపింది. ఇక ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పరిశీలన కొనసాగుతుంది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యాక సమర్పించాల్సిన పత్రాలు ఇంకా ఏమైనా పెండింగ్ లో ఉంటే గనక వారికి జూన్ 11న రిజర్వ్ డేగా కూడా నిర్ణయించడం జరిగింది. జూన్ 11న సాయంత్రం 5:30 తర్వాత ఎలాంటి పత్రాలు కూడా తీసుకోము అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక గ్రూప్ 2 ధృవీకరణ పత్రాలు కూడా పరిశీలన 29 నుంచి ఉండబోతుంది అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నమాట. సో గ్రూప్ 2కి సంబంధించి 29 నుంచి ఉండబోతుంది అంటూ కూడా ఒక వ్యాఖ్యలైతే ఒక మెయిన్ ప్రధానాంశంగా కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తా కథనాంశం చూసుకున్నట్లయితే అందానికి కాదు అమ్మతనానికి కావాలి కసరత్తు. ఇక సన్నజాజి తీగలాగా నాజుగా మారాలని ఏ అమ్మాయికి మాత్రం ఉండదు. ఇక చక్కటి శరీరాకృతి కోసం ఉపవాసాల నుంచి యోగాసనాల దాకా వారు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందంగా కనిపించాలనే కాదు, అమ్మగా మారాలని, బరువు తగ్గడమే మార్గమని తెలుసుకున్న నవతరం యువతులు ఇప్పుడు జిమ్ల బాటైతే పడుతున్నారు. సో దానికి సంబంధించి ఒక వార్తా కథనాంశాన్ని, అంటే పర్సనాలిటీకి సంబంధించి కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా ఈనాడు పేపర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. విజయవాడకు చెందిన ఓ యువతి ఆగస్టులో పెళ్లి చేసుకోబోతుంది. సో గతంలో పెళ్లైన తన స్నేహితురాలతో ఎక్కువ మంది పిల్లలు పుట్టకపోవడానికి ఆమె గమనించింది. సో కారణం PCOS అని తెలుసుకుంది. భవిష్యత్తులో తనకు పుట్టరేమో అనుకున్న భయంతో వైద్యుని సంప్రదించింది. ఆయన బరువు తగ్గమని సూచించడంతో జిమ్లో అయితే చేరింది. సో దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇక మరొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే హైదరాబాద్కు చెందిన ఓ జంట వచ్చే సంవత్సరం పిల్లలు కనడానికి ప్రణాళిక వేసుకుంది. దానికి ఇప్పటి నుంచి బయట ఆహారం మానేసి జిమ్లో కసరత్తులు చేస్తున్నారు. పిల్లలు ఆరోగ్యంగా పుట్టడానికి అవకాశం ఉండడంతో ఈ కసరత్తులు చేస్తున్నామని కూడా చెబుతూ ఉన్నారు. అలాగే మారుతున్న జీవనశైలి, కల్తీ ఆహారం, ఉద్యోగ ఒత్తిళ్లు, వివిధ కారణాలతో యువతులు, మహిళలు PCOS సమస్యలతో, అలాగే థైరాయిడ్, డయాబెటీస్, హెర్నియా వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఊబకాయం, సంతానలేమి సర్వసాధారణమైపోయింది. ఇక పిల్లల కోసం అనేక జంటలు ఫెర్టిలిటీ కేంద్రాల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ గమనిస్తున్న వారైతే జిమ్లో చేరుతూ డైట్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉన్నారు. సో మన లైఫ్ స్టైల్ అనేది కొంచెం మారిపోయిన నేపథ్యంలో ఊబకాయం, థైరాయిడ్, హెర్నియా ఇటువంటివన్నీ కూడా సర్వసాధారణం అయిపోయింది. బీపీ, షుగర్ వీటన్నిటిని. సో వీటన్నిటిని మేనేజ్ చేయాలి అంటే కనుక మన వాకింగ్ స్టైలు, డైట్ స్టైలు, అలాగే మొత్తం అన్నిటి కూడా మార్చుకోవాలి అంటూ కూడా ఒక పర్సనాలిటీకి సంబంధించి కూడా ఒక వార్తా కథనాంశం కూడా ఇవ్వడం జరిగింది. సో పిల్లల్ని కనాలంటే కనుక ఖచ్చితంగా మనం ఒక వేలో వెళ్ళాలి అంటూ కూడా కొందరు మార్చుకోవడం జరిగింది. జిమ్ బాట అయితే కొంతమంది పడుతున్నారు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో కొంతమంది అయితే ఇంకా పిల్లల కోసం
ఫెర్టిలిటీ కేంద్రాల చుట్టూ కూడా తిరుగుతున్నారు. సో వాటి అవసరం లేకుండా ముందు నుంచి ప్లాన్ చేసుకుని ముందు నుంచి మన జీవన శైలిలోనూ కనుక మారుతున్న మన జీవన శైలిని కూడా మార్పు చేసుకుంటూ డైట్ అలాగే మొత్తం యోగాకి సంబంధించి ఎక్సర్సైజ్లకు సంబంధించి కూడా నడకకు సంబంధించి వాకింగ్కి సంబంధించి కూడా ఫుడ్ డైట్ కూడా కంటిన్యూగా తీసుకుంటూ మంచి ఆహారం తీసుకున్నట్లయితే మంచి బిడ్డకు జన్మనిస్తామనే రీతిలో వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశం కూడా చూసుకున్నాం. రైట్, ఇక సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లోని ప్రధానాంశాలు కనుక చూసుకున్నట్లయితే పథకాల అమలులో ఫెయిల్, పాలనలో వైఫల్యం, మధ్య ముడుపులు డోన్ బాబే, ఇంకా దాన్ని కప్పుపుచ్చుకునేందుకే లిక్కర్ స్కామ్ అంటూ కూడా చంద్రబాబు కుతంత్రం. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహమైతే వ్యక్తం చేశారు. కేబినెట్ కళ్ళు కప్పి మద్యంపై ప్రీవిలేజ్ ఫీజును కూడా రద్దు చేస్తూ 3 చోట్ల ఫైల్పై చంద్రబాబు సంతకాలు. దీనివల్ల ఏటా ఖజనాకు 5,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది అంటూ కూడా దాన్ని కప్పుపుచ్చుకునేందుకే లిక్కర్ స్కామ్ అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక దానికి సంబంధించి జగన్ అయితే రియాక్షన్ అయ్యారు. సో వాటికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ఇక గజ దొంగల ముఠా దోపిడీ రాష్ట్రం అతలాకుతలం అయితే అయింది అంటూ కూడా కొంచెం మాట్లాడడం జగన్ అయితే మండిపడ్డారు. దానికి సంబంధించి పూర్తి కథనాంశం కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైచిక మరో వార్తా కథనాంశం కనుక చూసుకున్నట్లయితే మందుగుండైన సింధూరం ఆపరేషన్ సింధూర్తో పాక్ను మోకాళ్లపై కూడా నిల్చోబెట్టామంటూ కూడా ప్రధాని మోదీ రాజస్థాన్ పర్యటన సందర్భంగా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి మందుగుండైన సింధూరం అంటూ కూడా మరొక వార్తా కథనాంశాన్ని మోదీకి సంబంధించి ఒక హెడ్లైన్ రూపంలో ఇవ్వడం జరిగింది. బరితెగించి హద్దులన్నీ దాటుతోంది ఈడీ తీరును తూర్పారబట్టిన సర్వోన్నత న్యాయస్థానం. సమాఖ్యపాలన భావనను ఈడీ కాలరాస్తోంది. ఒక ప్రభుత్వ కార్పొరేషన్ నేరం ఎలా చేయగలదు? ఈడీ దర్యాప్తు చట్టవిరుద్ధంగా సాగుతుంది, అన్ని రకాల ఉల్లంఘనలు కూడా పాల్పడుతుంది. ఇక తమిళనాడు రాష్ట్ర లిక్కర్ రీటైల్ సంస్థపై ఈడీ మనీ లాండరింగ్ దర్యాప్తుపై స్టే విధించిన సుప్రీంకోర్టు స్వాగతించిన తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికైనా ఈడీ దుర్వినియోగాన్ని బీజేపీ మానుకోవాలని హితవు. అలాగే ఈడీ రాష్ట్రాల హక్కులను అన్యాయంగా బలవంతంగా లాక్కుంటుందని తమిళనాడు సర్కార్ సోదాలు జప్తులను చట్టబద్ధత ఉందా అని నిలదీత అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈడీకి సంబంధించి బరితెగించి హద్దులు కూడా దాటుతోంది అంటూ కూడా ఈడీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సో దానికి సంబంధించిన ఒక వార్తా కథనాంశం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మరో వార్తా కథనాంశం చూసుకున్నట్లయితే కొత్త ఉద్యోగాలు దేవుడెరుకు ఉన్నవి ఊస్టింగా అన్నట్లుగా కూడా ఇవ్వడం జరిగింది. రైట్గా చూసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందిని తొలగించేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కుట్ర. మమ్మల్ని తొలగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఎండియు ఆపరేటర్లు నిరసన గలం అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో కొత్త ఉద్యోగాలు ఏమో కానీ ఉన్నవి పోకుండా ఉంటే చాలు అంటూ కూడా కొంత అసహనం వ్యక్తం చేయడం చూసుకోవచ్చు. తిరుపతిలో అర్ధనగ్నంగా నిరసన తెలుపుతున్న రేషన్ వాహనాల ఆపరేటర్లు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక రేషన్కి సంబంధించి ఇంటి వద్దకి జగన్ సర్కార్ అయితే తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ అక్కడే ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వారందరికీ ఉపాధి కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చే నెల నుంచి అయితే గనక అక్కడికి వెళ్ళే చౌక దుకాణదారులు రేషన్ షాపులు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి మాత్రమే ప్రజలు వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి రేషన్ అనేది కూడా కొత్తగా స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. కేవలం వికలాంగులకు అలాగే వృద్ధులకు మాత్రమే తీసుకొని వచ్చి ఇచ్చే సౌకర్యం అయితే సౌలభ్యం అయితే కల్పించింది. మిగతా ప్రజలందరూ కూడా రేషన్ షాపులకి చౌక దుకాణాల దగ్గరికైతే ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరందరూ కూడా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. సో అందుకే వారందరూ కూడా అర్ధరంగంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ వాహనాల ఆపరేటర్లు సో ఎన్నికలు కూడా చూసుకోవచ్చు. చిత్రంలో వాహనాలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కథనాంశం కూడా చూసుకోవచ్చు. రేటిక సాగు ప్రణాళికపై దృష్టి పెట్టాలి. జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల డిమాండ్కు అనుగుణంగా రాష్ట్రంలో సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టాలి. డిమాండ్ ఉన్న పంటల్ని మాత్రమే సాగయ్యేలా చూడాలి. సమస్యల పరిష్కారం కోసం మంత్రుల కమిటీ దృష్టి పెట్టాలి. మ్యాంగో పల్స్ జ్యూస్ వినియోగం పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకంలో తిరుమలకు వచ్చే భక్తులకు అందించే అంశాలను కూడా పరిశీలించండి అంటూ కూడా చంద్రబాబు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్గా తిరుమలలో మరో అపచారం. కళ్యాణ వేదిక వద్ద నమాజ్ చేసిన వ్యక్తి షాకు గురైన శ్రీవారి భక్తులు. టీటీడీ వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం. వరుసగా ఇన్ని ఘటనలు జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ మండిపాటు. అలాగే నిందితుడు తమిళనాడు వాహనంలో వచ్చినట్లు కూడా గుర్తించడం జరిగింది. తమిళనాడులో తిరుమలలో మరొక అపచారం అయితే జరిగింది. కళ్యాణ వేదిక వద్ద నమాజ్ చేస్తున్నారు ఒక వ్యక్తి అంటూ కూడా ఒక చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. ఇన్ని వైఫల్యాలు జరుగుతున్నా టీటీడీ వైఫల్యాలు జరుగుతున్నా ఎందుకు స్పందించలేదు అంటూ కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఆ నిందితుడు అయితే తమిళనాడు వెహికల్ అయితే వచ్చినట్లుగా కూడా గుర్తింపడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్తా కథనాంశం కూడా హైలైట్ చేస్తూ సాక్షి ఇవ్వడం జరిగింది. రైట్గా 16 ఏళ్ల తర్వాత ముందస్తు పలకరింపు. 3 రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి, 26న రాయలసీమలోకి రుతుపవనాలు, 29 నాటికి రాష్ట్రమంతా విస్తరించే సూచనలు. సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిసే అవకాశం.
ఇక ఋతుపవనాలు ముందుగానే పలకరించబోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో అంటూ కూడా వాతావరణ శాఖ ఐఎండీ అయితే సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 3 రోజుల్లో రాష్ట్రంలోకి అయితే నైరుతి అయితే ఋతుపవనాలు రాబోతూ ఉన్నాయి. 16 ఏళ్ల తర్వాత ముందస్తు పలకరింపులు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఇక 26న రాయలసీమలోకి ఋతుపవనాలు, 29 నాటికి రాష్ట్రమంతా విస్తరించే అవకాశం అయితే ఉంది. సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిసే అవకాశం అయితే లేకపోలేదు అంటూ కూడా కొంచెం వాతావరణ శాఖ కూడా ఇవ్వడం జరిగింది. సో జూన్ 15 తర్వాత నుంచి అప్పటి నుంచి కొంచెంగా వర్షాలు చినుకులు అలా పడేవన్నమాట. ఈ నేపథ్యంలోనే ముందుగానే అంటే 26లోనే నైరుతి ప్రవేశించినట్టయితే 29కి మొత్తం రాష్ట్రమంతా విస్తరిస్తాయన్నమాట. సో అప్పటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే ముందుగానే వర్షాలు వచ్చాయని చెప్పుకోవాలి. అలాగే సాధారణం కంటే అంటే మామూలుగా కురిసే వర్షాల కంటే అధిక వర్షపాతం అయితే ఉండబోతుంది అంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వర్షాలకు సంబంధించి కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక టీడీపీ ఎమ్మెల్యేలకి నచ్చలేదు ఈ పాలన అంటూ కూడా దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా అంటూ కూడా మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడడం చూసుకోవచ్చు. నియోజకవర్గంలో తిరగలేకపోతున్నా, ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నా, ఏడాది నుంచి ఒక్క అభివృద్ధి పని చేయలేకపోయా, నిధుల కేటాయింపులో ఎందుకు వివక్ష అంటూ కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడడం జరిగింది. సో మహానాడు సభలో అయితే జరగడం చూసుకోవచ్చు. దానికి సంబంధించి చూసుకోవచ్చు. రైట్, ఇక మరొకరు కనుక మాట్లాడడం చూసుకోవచ్చు. పద్ధతి మార్చుకో, లేకపోతే నేనే రంగంలోకి దిగుతా. మంత్రి టీజీ భారతి వ్యవహార శైలి ఏమాత్రం బాగోలేదు. పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్తే ఆధార్ కార్డులు చూసి పనులు చేయడం ఏమిటి? 2 నెలల్లో మంత్రి తన పద్ధతి మార్చుకోవాలి, లేకపోతే ఆయనను ఎదుర్కొనేందుకు నేనే డైరెక్ట్గా రంగంలోకి దిగుతా అంటూ కూడా మంత్రి టీజీ భరత్కు టీడీపీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్ హెచ్చరించడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక టీడీపీకి కమ్యూనిస్టుల పరిస్థితి రాకుండా చూడండి. అప్పట్లో మనం తెలివిగా రాజకీయం చేసి మన పార్టీతో పొత్తు పెట్టుకున్న ఉభయ కమ్యూనిస్టు పార్టీలను రాష్ట్రంలో నిర్వీర్యం చేశాం. ఇప్పుడు జనసేన బీజేపీ పొత్తుతో టీడీపీ నిర్వీర్యం అయిపోతుంది. దీనిని అధిష్టానం గుర్తించకపోతే టీడీపీ పరిస్థితి కూడా ఉభయ కమ్యూనిస్టు పార్టీలాగా మాదిరి తయారవుతుంది అంటూ కూడా జగంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా టీడీపీకి సంబంధించి కమ్యూనిస్టు పార్టీలా మారుతుందేమో, దాన్ని గుర్తించండి చంద్రబాబు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో అందుకు సంబంధించిన వార్తా కథనాంశాన్ని సాక్షి హైలైట్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలే నచ్చలేదు ఈ పాలన అంటూ కూడా కొంత వారు మాట్లాడిన మెయిన్ పాయింట్లను కూడా తీసుకుని వచ్చి ప్రచురించడం జరిగింది. అందుకు సంబంధించిన వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక ఈనాడు పేపర్కి వెళ్దాం. ఈనాడు పేపర్లోని ప్రధాన అంశాలు కనుక చూసుకున్నట్లయితే రైట్, 1000 కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి ఓ భారీ కుంభకోణంలో ఈ స్థాయి డేటా విధ్వంసం బహుశా దేశ చరిత్రలో ఇదే ప్రథమం. 3.58 లక్షల జీబీల డేటా నాశనం చేసిన వైకాపా మద్యం ముఠ. ఆ డేటా 375 కోట్ల పేజీలు రికార్డులు డాక్యుమెంట్లకు సమానం అంటూ కూడా మాట్లాడడం జరిగింది. రైట్, ఇక డీటెయిల్గా చూసుకుందాం. మద్యం కుంభకోణం మానవాలు కూడా దొరకకుండా పన్నాగం. 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు కొనసాగిన విధ్వంసం. ఫోరెన్సిక్ రికవరీ కూడా వీలు లేకుండా చెరిపివేత. దర్యాప్తు ప్రక్రియకు తీవ్ర అవరోధాలు. వాటన్నిటినీ అధిగమించి కేసు కొలిక్కి తెచ్చిన సిట్. మొత్తం రికార్డులు లభ్యమై ఉంటే మరిన్ని మూలాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సో ఓ మద్యం కుంభకోణం సంబంధించి ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి రోజుకొక వార్త వస్తూ ఉన్న నేపథ్యంలో కీలక విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే వారికి సంబంధించిన ఆధారాలు ఏవైతే ఆధారాలు ఉంటాయో, కీలక డాక్యుమెంట్ ఉంటాయో అవన్నీ కూడా చెరిపేయడం జరిగింది. సో చెరిపేసి వాటన్నిటిని ఫోరెన్సిక్ రికవరీ కూడా వీలు లేకుండా వాటిని అయితే చెరిపివేత చేశారు. అలాగే ఆనవాళ్ళు దొరకకుండా కూడా ఒక పన్నాగం అయితే సృష్టించారు. ఏదైతే 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు కొనసాగిన ఆ విధ్వంసంలో అయితే ఆధారాలు దొరకకుండా చెరిపివేయడం కూడా ఒక చూసుకోవచ్చు. ఒక మొత్తంగా గనక రికార్డులు గనక లభ్యమై ఉంటే మరికొన్ని మూలాలు, మరికొన్ని విషయాలు, మరికొంతమంది పేర్లు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. అయినా కూడా వాటన్నిటిని కూడా అధిగమించి కేసు కొలిక్కి తెచ్చింది సిట్ అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. అదే ఇక డీటెయిల్గా చూసుకుందాం. నూతన మద్యం విధాన ముసుగులో 1000 కోట్ల దోపిడీకి తెగబడ్డ వైకాపా మద్యం ముఠ. అందుకు సంబంధించిన కీలక ఆనవాళ్లు ఆధారాలు లభించకుండా పెద్ద ఎత్తున ధ్వంసం చేసింది. 1-2 కాదు, ఏకంగా 350 టెరాబైట్లు అంటే 3.58 లక్షల జీబీల డేటాను కూడా నామరూపాలు లేకుండా నాశనం చేసింది. ఫోరెన్సిక్ ఎవరు కూడా వీలు లేకుండా వాటన్నిటి కూడా చెరిపేసింది అంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. సో ఇది వాళ్ళ ది ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.